పద లోపలికెళ్దాం. నాన్నమ్మ తిడుతుందేమో. నేనున్నాను కదా, చూసుకుంటాను. రా. ఆగండి. ఎందుకీ దుస్సాహసం? అత్త యుద్ధం చెప్పింది కదా. అమ్మా అమ్మా, ఏమైంది? మీరు వద్దనడం, వీళ్ళు లోపలికి వెళ్తాననడం. మీ మాట అంటే భయం లేకుండా పోతుంది నానమ్మ. మాటలను ధిక్కరించటం గొప్ప అనుకుంటున్నావా? గర్వం గొప్ప గుణం అనుకుంటున్నావా? అహంకారం అలంకారం అనుకుంటున్నావా? నా భార్య నా కూతురు అలా ఏం అనుకోవట్లేదమ్మా. వాళ్ళ గురించి నువ్వలా తప్పుగా అనుకుంటున్నావు. ముక్కు పుడకని మాయం చేసిందని నా కూతురి మీద నింద వేశారు. అది నిజం కాదు అని తేలింది. మీరిచ్చిన గడువులో తిరిగి అమ్మవారి దగ్గరికి చేరింది. ఇప్పుడు నా కూతురుని అడ్డుకునే అధికారం మీకు లేదత్తయ్యా. పరమ పవిత్రమైన పూజ గదిని అపవిత్రం చేస్తున్నారు. వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. జోక్ బాగుంది. దీంట్లో జోకే ఉంది. అవని వాళ్ల వలన అపవిత్రం అయిపోతుంది అని అంటుంది కదా, అది జోక్ కదా మరి? నువ్వు జోక్ రేషాలు ఏకు. మా అమ్మ మాటని పూర్తిగా వినకూడదని నిర్ణయించుకున్నావా అవని? అత్తయ్య మాటంటే మాకెప్పుడూ గౌరవమే. కానీ అర్థం పర్థం లేని ఆజ్ఞలంటే అందుకు మేము ఒప్పుకోము. నేను అర్థం లేని ఆజ్ఞలు చేశాననడానికి నీకేం అధికారం ఉంది? ఏ ఆధారం ఉందని అలా మాట్లాడుతున్నావు? మీరు పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఇది నా చివరి మాట. నా కూతురు దీపం పెడుతుంది. ఇది నా చివరి మాట. ఇందుకే నేను వద్దన్నాను. గుడికి వెళ్ళిపోతానులే అమ్మా. మన ఇల్లే ఒక దేవాలయం అమ్మా. అనవసరంగా గొడవలెందుకు? అబ్బా, ఏం నటివే నువ్వు, మహానటి. ప్రతిదానికి కారణం నువ్వే, కానీ నీదేం తప్పు లేదన్నట్టు ఉంటావు. కరెక్ట్ గా చెప్పొచ్చు నా బంగారం. నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ అక్షయ్ది, తక్కువది కాదు. మీది ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ కదన్నయ్య. కృష్ణబాబు పాన్ ఇండియా వెళ్ళను. నువ్వు నోరు మూసుకో.